ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్ట్ అంటూ నిన్నంతా కూడా కొన్ని ఛానల్స్ అదే పనిగా ఒక రేంజ్లో హైలైట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా నిన్న డీజీపీని కలిశారు. ఇంకేముంది, ఆయన ఇంటి చుట్టూ కూడా పోలీసుల వలయం, తెలంగాణకి సంబంధించిన అందరూ కూడా పోలీసులు అక్కడ ఆయనకు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా కొన్ని కథల్ని వడ్డించినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఏం జరిగింది? నిజంగానే ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న ఆయన అరెస్ట్ చేయడానికి తెలంగాణలోకి, ముఖ్యంగా హైదరాబాద్లోకి అడుగుపెట్టారా? ఇది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిన్నంతా కూడా ఆయన్ని అరెస్ట్ చేస్తారంటూ కొన్ని ప్రముఖ శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, అదే పనిగా ఒక రేంజ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎక్కుపెట్టి అనేక విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు నిజంగానే నిన్న నైట్ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఆయన ఎక్కడ అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు లేవు, మేము దాని మీద దృష్టే పెట్టలేదని చెప్పి. అంతకుముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా డీజీపీని కలిసి బయటకు వచ్చిన తర్వాత మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, ఇక్కడ ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ నాకు ఒక మెసేజ్ కానీ, ఫోన్ కానీ ఏది కూడా నాకు చేయలేదు. అది నేను ఆ కథని ముగించాను. అది అక్కడ నుంచి అక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాదెళ్ల మనోహర్ గారు కావచ్చు, వాళ్ళు కూడా దాన్ని వదిలేశారు. ఇది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి ఆయన చాలా క్లియర్గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరి అసలు ఎవరు అరెస్ట్ చేయడానికి వచ్చారు? ఎందుకు ఈ కథనాలన్నీ కూడా వరుసగా అక్కడ ఆయన ఇంటి దగ్గర పోలీసులు ఎందుకున్నారు, ఆయన డీజీపీని ఎందుకు కలిశారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఆయన కలిసింది మనందరికీ తెలుసు. గత ఒక 1 year క్రిందట తీన్మార్ మల్లన్న చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, 10 టీవీకి సంబంధించినటువంటి కొన్ని షేర్స్ పంపకాలకు సంబంధించి ఒక అవకతవకలు జరిగాయి. దాంట్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన హస్తం వెనకాల చాలా బలంగా ఉంది. ఆయన తప్పుదోవ పట్టించి ఎవరైతే కొంతమంది ఎప్పటి నుంచో ఆ 10 టీవీలో షేర్స్ కొనుక్కున్నటువంటి సామాన్యులను ఆయన తప్పుదోవ పట్టిస్తూ వేరే వాళ్ళకి ఇచ్చేశారు అనేటువంటి కొన్ని ఆరోపణలు తీన్మార్ మల్లన్న చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దాని మీద కొంతమంది ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి మళ్ళీ కొంచెం ఆయన హైలైట్ అవడంతో ఆ కథనాలన్నీ మళ్ళీ బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఆయన మీద కొన్ని బెదిరింపులు వచ్చాయి, కొన్ని ఆరోపణలు వచ్చాయి, ఆయన ఇంటి మీద దాడులు చేస్తామనేటువంటి ఇవి కూడా వచ్చాయి. వీటన్ని నేపథ్యంలో కూడా అటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గతంలో కూడా తీన్మార్ మల్లన్న మీద కేసు నమోదు చేస్తానని, ఆయన మీద పరువు నష్టం దావా వేస్తానని చెప్పి, నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని చెప్పి చాలా రకాలుగా చాలా నెలల నుంచే మాట్లాడుతున్నారు. దాని గురించి ఆయన డీజీపీ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లేదంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి ఆయనకి సెక్యూరిటీ కావాలనో ఇంకొకటనో అక్కడ డీజీపీని కలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. కావాలని ఒక కుట్రపూరిత ధోరణిలో తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే 2 ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలనేటువంటి ఒక కుట్ర ఇక్కడ చేస్తున్నట్టుగా కొన్ని మీడియా సంస్థల ద్వారా అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న నైట్ కూడా మళ్ళీ ఆయన స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని వదిలేయండి అని చెప్పి, అంటే కంప్లీట్గా ఆయన ఎక్కడ అరెస్ట్ వచ్చే కానీ ఇంకొకటి కానీ ఎలాంటిది ఏమీ లేదు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా కావాలనే కొంతమంది వేరే ఉద్దేశాలతో చేసేటువంటి కుట్రలో ఇది భాగంగా అయితే కనిపిస్తాం.